ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్యం ఏంటంటే మత్తయి సువార్త 21:21. యేసు మీరు విశ్వాసం కలిగి సందేహపడకుండాని ఎడల ఈ అంజూరపు చెట్టుకు జరిగిన దానిని చేయడం మాత్రమే కాదు, ఈ కొండను చూచి నువ్వు ఎత్తబడి సముద్రంలో పడవేయబడదు గాక అని చెప్పిన ఎడల అలాగూ జరుగునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అని యేసయ్య తన శిష్యులతో చెప్తున్నారు. అలాగే మార్కు సువార్త 11:23లో కూడా సేమ్ ఇలాగే ఉంటుందండి. ఈ కొండను చూచి నువ్వు ఎత్తబడి సముద్రంలో పడవేయబడదు గాక అని చెప్పిన ఎడల కన్ఫామ్గా జరుగుతుందని యేసయ్య మనకి చెప్తున్నాడు. ఆనాడు శిష్యులతో చెప్పారు. ఈరోజు ఇప్పుడు మనకు ఈ వాక్యం ద్వారా యేసయ్య మనతో మాట్లాడుతున్నారు. కాబట్టి కొండ అంటే ఏంటండి? మీకు ఎన్నో రకాలుగా బాధలు, కష్టాలు, కన్నీళ్ళు అందరికీ ఉన్నాయి కదా. నాకు ఈ బాధ లేదు అని ఎవరైనా చెప్పగలరా? లేరు కదా. ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క ప్రాబ్లం ఉంటుందండి. నాకు అప్పులు అనే కొండ, మీకు కష్టం అనే కొండ, కన్నీళ్ళు అనే కొండ, బాధ అనే కొండ, కుటుంబంలో ఎన్నో రకాలు బాధలు, కష్టాలు, కన్నీళ్ళు ఎవరో ఒకరి దగ్గర ప్రాబ్లం ఉంటూనే ఉంటుందండి. ఎందుకంటే అపవాది ప్రతి ఒక్కరిని, పరిశుద్ధాత్మ కలిగిన వారందరినీ అపవాది శోధించడానికే వచ్చాడు ఎఫ్ఎస్సి పత్రిక ప్రకారం. ఎందుకంటే దేవుడు మనలో ఉన్నాడు కాబట్టి అపవాది శోధించడానికి వస్తాడు. అందుకని మన జీవితాల్లో కొండలను పెట్టాడని మనం భయపడకూడదు. ఎందుకంటే అది నిశ్చయంగా పోతుంది కాబట్టి. యేసయ్య సెలవిచ్చాడు కాబట్టి. యేసయ్య ఏమన్నాడు? నా మాట సున్నా అయినా పొల్లైనా తప్పిపోదని ఆయన వాక్యం ద్వారానే చెప్పాడు. ఆయన మాట ఇచ్చిన తర్వాత జరగకుండా ఏదైనా ఉంటుందా అంటే ఉండదు. ఎందుకంటే ఆయన సర్వశక్తిమంతుడు, సర్వ శరీరులకు దేవుడు. రక్షింపనేరకుండానట్లు నా హస్తం కొరచకాలేదు అంటాడు. ఆయన హస్తం కొరచకాలేదు కదా మనకు సహాయం చేయకుండానట్లు. కంపల్సరీగా ఆయన మాట ఇచ్చాడంటే వాగ్దానం ఇచ్చినవాడు నమ్మదగినవాడు అని చెప్పేసి ఆయన వాక్యం సెలవిస్తుంది. కాబట్టి కన్ఫామ్గా జరిగి తీరుద్దండి. ఎందుకంటే యేసయ్య చెప్పాడు కాబట్టి. ఏ అపవాది అంధకార శక్తులు మన ముందు నిలవజాలవు. ఎందుకంటే అపవాది క్రియలు కూడా మన ముందు లోబడి పారిపోతాయి యేసునామంలో. ఎందుకంటే నీతిమంతులు సింహం వలె బహుధైర్యంగా ఉంటారని ఆయన వాక్యం సెలవిస్తుంది. కాబట్టి అలాగే మత్తయి సువార్త 17:20లో కూడా ఆవగింజంత విశ్వాసము యుండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును, మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో చెప్పాను. యేసయ్య మరలా కూడా చెప్తున్నాడు, ఆవగింజంత విశ్వాసం. ఆవగింజంత అంటే ఎంత ఉంటుందండి? ఆవగింజను మీరు చూసుంటారు కదా, ఇంతే ఉంటుంది. ఇంత కూడా ఇంకా చాలా చిన్నగా ఉంటుంది. ఇంత విశ్వాసం, ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ ప్రాబ్లమ్స్ ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో మీ అందరికీ, ఆ ప్రాబ్లమ్స్ అన్నీ యేసునామం ద్వారా వెళ్ళిపోతాయి. ఎందుకంటే దేవుడు సెలవిచ్చాడు కాబట్టి, ఆయన మాట ఇచ్చాడు కాబట్టి కన్ఫామ్గా జరిగి తీరద్దండి. ఆవగింజంత జస్ట్ ఇంత విశ్వాసం ఉన్నట్లయితే ఆ సమస్య పోతుందని దేవుడు మాట సెలవిస్తుంది. మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నిశ్చయంగా చెప్తున్నారు అంటే కన్ఫామ్గా చెప్తున్నాడు. ఎందుకు? దేవుడు ఏమంటున్నాడు? పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడని ఆయన మాట సెలవిస్తుంది. కాబట్టి మనలో ఉన్నవారు ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. యేసయ్యమన్నాడు, నేను వెళ్ళటం మంచిది, నేను వెళ్ళి మీకోసం ఆదరణకర్తను పంపిస్తాను అని చెప్పేసి. అందుకే ఆదరణకర్త ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు కాబట్టి మనకు అసాధ్యమైనదంటూ ఏమీ ఉండదండి. యేసయ్యకి అసాధ్యమైనదంటూ ఏమీ లేదు. మనలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే మనకు కూడా అసాధ్యమైనదంటూ ఏమీ లేదని ఆయన వాక్యమే సెలవిస్తుంది. మత్తయి సువార్త 17:20లో మనకు కూడా అసాధ్యమైనది ఏమి ఉండదండి. కంపల్సరీగా ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ అయిపోతాయి యేసునామం ద్వారానే. అది పెళ్ళగించబడతాయి, విరగొట్టబడతాయి, నశింప చేయబడతాయి, పాతాళానికి పడదోయబడతాయి యేసునామం ద్వారానే. ఎందుకంటే దేవుడు వాక్యం సెలవిస్తుంది కాబట్టి, మాట ఇచ్చినవాడు గొప్పవాడు కాబట్టి, నమ్మకమైన వాడు కాబట్టి జరిగి తీరిద్ది. ఎందుకంటే యేసయ్య చెప్పాడు కాబట్టి. అలాగే లూకా సువార్త 17:6 కూడా ప్రభు ఏమంటున్నాడు? మీరు ఆవగింజంత విశ్వాసం గలవారైతే ఈ కంబళి చెట్టు చూచి నువ్వు వేళ్లతో కూడా పెళ్ళగించబడి సముద్రంలో నాటపడును గాక అని చెప్పినప్పుడు అది కూడా లోబడుతుంది అని చెప్పేసి. కంబళి చెట్టు సముద్రంలో పడి లోబడును గాక అన్నప్పుడు లోబడుతుంది. పెళ్ళగించబడి అంటే అది విరిగిపోద్ది. ఏ సమస్య అయినా సరే మనం పెళ్ళగించబడాల్సిందే యేసునామం ద్వారానే. ఏ సమస్య అయినా సరే యేసునామం ద్వారానే విరిగిపోవాల్సిందే. ఏ సమస్య అయినా సరే
పాతాళానికి పడదోయబడాల్సిందే యేసునామం ద్వారా. ఎందుకంటే మీలోను నాలోను ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడు కంటే గొప్పవాడు కాబట్టి, వాగ్దానం ఇచ్చినవాడు నమ్మదగినవాడు కాబట్టి, ప్రతి కొండ ప్రతి సమస్య యేసు నామంలో మిమ్మల్ని నన్ను వదిలిపోను గాక అన్నప్పుడు అది పోవాల్సిందే. ఎందుకంటే జీవమరణంలో 4 వశములు అంటున్నాడు దేవుడు. మళ్ళీ 4 అగ్నియే అంటున్నాడు. మనం ఏదైతే పలుకుతామో అది కంపల్సరీగా నెరవేర్చబడును గాక యేసునామం ద్వారా. ప్రతి ఒక్క కొండ పెళ్ళగించబడును గాక యేసునామం ద్వారా. ప్రార్థన చేద్దామండి. ఈరోజు మీకున్న కొండలు యేసునామం ద్వారా పెళ్ళగించబడినట్లుగా అవి పోవునట్లుగా మనం ప్రార్థన చేయాలని నేను ఆశపడుతున్నాను. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, పూజనీయుడా, పూజారుడా, నీకు స్తోత్రములయ్యా. అయ్యా, మాలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు నీ వాక్యం సెలవిస్తుందయ్యా. మీకు అసాధ్యమైనదంటూ ఏమీ లేదు కదా ప్రభువా. మరి అలాగే తండ్రి మత్తయి సువార్త 17:20 కూడా ప్రభువా, మాకు కూడా అసాధ్యమైనదంటూ ఏమీ లేదు అంటున్న దేవుడు తండ్రి. ఎందుకంటే మాలో ఉన్నవాడు నువ్వు గొప్పవాడి కాబట్టి ప్రభువా, నీ స్తోత్రములు తండ్రి. మాకున్న బాధలు, కష్టాలు, కన్నీళ్లు ప్రభువా, ఎవరికైతే ఏ ప్రాబ్లం ఉందో, ఏ కష్టం ఉందో ప్రభువా, యేసు నామంలో ఆ కొండలు కరిగిపోవునుగాక యేసు నామం ద్వారా, అవి పెళ్ళగించబడునుగాక యేసు నామం ద్వారా, అవి విరిగిపోవునుగాక యేసు నామం ద్వారా తండ్రి. అద్భుతం జరిగించండి ప్రభువా, నీ స్తోత్రములు తండ్రి. ప్రభువా, ఆ కంబల చెట్టు, అంజురపు చెట్లు ఎలాగ ఎండిపోయాయో వేళ్లతో సహా తండ్రి ప్రభువా, మాకు సమస్యలనే ప్రతి కొండలు పెళ్ళగించబడునుగాక యేసు నామం ద్వారా. గొప్ప కార్యములనైనా జరుగునుగాక యేసు నామం ద్వారా ప్రభువా. ఎంతైనా నువ్వు నమ్మదగిన వాడు కదా ప్రభువా. అయ్యా, గొప్ప కార్యములు ప్రతి ఒక్కరి జీవితాల్లో జరిగించమని, ప్రతి ఒక్క కొండలు పోయినందుకు నీ స్తోత్రములు చెల్లిస్తూ, ప్రతి ఒక్కరు దావీదు నాట్యంతోనైనా నిన్ను స్తుతించి ఆరాధించి నిన్ను గణపరిచి నిన్ను కొనియాడే భాగ్యాన్ని దయచేయమని నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ, మా నోట ఎప్పుడు కూడా నీకు స్తుతి ఉంచినట్టుగా చేసినందుకు నీ స్తోత్రములు చెల్లిస్తూ, నీకే ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందుకోమని నా తండ్రి, నా దేవ, మా రక్షకుడు అయిన ప్రభువైన యేసుక్రీస్తు సర్వశక్తి గల నామములో ప్రార్థించి పొందుకొని వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.